హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నుంచి అయితే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే పొజిషన్కి అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నుంచి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 18th నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7th. సో అక్టోబర్ 7th అయితే లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈ 3 డేస్లో వెంటనే అప్లై చేసుకోండి. సో ఎగ్జామ్ వచ్చేసి రిటన్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్లోనే ఉంటుంది, ఇదే మంత్లో ఉంటుంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈ 3 డేస్లో నెక్స్ట్ 3 డేస్లో తొందరగా అప్లై చేసి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో అది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ బ్యాంకింగ్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి పొజిషన్ ఇది. సో దీంట్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 22 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 2 వేకెన్సీస్. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ పరంగా చూసుకొని మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. Reservations are applicable as per prevailing Government of India guidelines. Okay. All the eligibility, age, educational qualification, etc. shall be computed as mentioned in subsequent paragraphs. So చూద్దాం దానికి సంబంధించినటువంటి. సో పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమడుగుతున్నారనేది చూద్దాం. సో మేనేజ్మెంట్ ట్రైనీకి మినిమం 60% గ్రాడ్యుయేషన్ అయితే మినిమం 60%తో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 3 years ఫుల్ టైం కోర్స్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎంబీఏ, పీజీ, డిబిఏ, పీజీ, డిబిఎం, ఎంఎంఎస్, సో ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, సో ఫారిన్ ట్రేడ్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్, సిఏ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ కోర్స్ షుడ్ బి ఆఫ్ ఏ మినిమం 2 years ఫుల్ టైం డ్యూరేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 yearsతో అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉంటేనే అది కూడా ఎలిజిబుల్. సో అని చెప్తున్నారు. సో 60% పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా 60% ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. సో అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఇన్ ద ఇయర్ 2025 ఆర్ ఎలిజిబుల్. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదంటే చార్టెడ్ అకౌంటెన్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 28 years అయితే ఉండాలి. సో 21 to 28 years అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 33 years అయితే ఉండాలి ఓవరాల్గా. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 31 years అయితే ఉండాలి. సో అయితే చెక్ చేసుకోండి. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 43 years, ఓబీసీ వాళ్ళు అయితే 41, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 38 years అని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారనేది ఇక్కడ. సో స్ట్రక్చర్ ఆఫ్ రిటన్ టెస్ట్. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్ అనే టెస్ట్ పైన మీకైతే ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేశారు. సో 2 parts కింద డివైడ్ చేశారు. సో పార్ట్ 1లో వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే టాపిక్ పైన మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ క్వశ్చన్ అది ఖచ్చితంగా రాయాలి. అలాగే పార్ట్ 2లో వచ్చేసి అటెంప్ట్ ఎనీ 6 out of 8 questions. సో 8 questions ఉంటాయి పార్ట్ 2లో. 8 questionsలో 6 questions అయితే అటెంప్ట్ చేయాలి. సో పార్ట్ 1కి 40 marks, పార్ట్ 2కి 60 marks, టోటల్గా ఓవరాల్గా 100 marks అయితే ఉంటుంది. సో మీకు టైం లిమిట్ వచ్చేసి 2.5 hours అయితే ఇచ్చారు. సో అదైతే చూసుకోండి. సో హౌ టు అప్లై అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఫర్
ప్రొసీజర్స్ ఆర్ ఫర్ అప్లికేషన్ ఫస్ట్ అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు. ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్, తర్వాత పేమెంట్ అయితే చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్, మీ ఫొటోస్ కానీ సిగ్నేచర్ కానీ ఏమైనా ఉంటే, సర్టిఫికెట్స్ కానీ ఏమైనా ఉంటే అవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. సో క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 18/9/2024 అప్ టు 7/10/2024. సో అక్టోబర్ 7th వరకు అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసి ఉండాలి. దాని తర్వాత చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో అప్లికేషన్స్ అయితే తొందరగా పెట్టుకోండి మీరు అక్టోబర్ 7th లోపు అని చెప్తున్నారు. సో పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే మీరైతే పేమెంట్ అనేది చేసుకోవాలి. అదైతే మెన్షన్ చేశారు, అది కూడా ఇక్కడ. సో స్కానింగ్ ద డాక్యుమెంట్స్, సో మీకు వచ్చేసి స్కానింగ్ చేసే ముందు అయితే సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఒకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చదువుకోండి. డీటెయిల్స్ అన్నీ చదువుకున్న తర్వాత మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏ సైజులో ఉండాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో దాని ప్రకారంగా అన్ని డీటెయిల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ కానీ తర్వాత పేమెంట్ అన్నీ కూడా అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.